వెల్కమ్ టు మెగా మీడియా హెల్త్. చాలా మంది స్కిన్ పాడవడానికి టాబ్లెట్ లో లేకుంటే ఫేస్ క్రీమ్ లో బాడీ లోషన్స్ కారణం అనుకుంటారు. కానీ మనం స్నానం చేసే విధానం వల్ల కూడా మన స్కిన్ పాడవుతుందని మీకు తెలుసా? చాలా మంది స్నానం చేసేటప్పుడు ఎక్కువ హాట్ వాటర్ తో చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువగా హాట్ వాటర్ తో స్నానం చేయడం వల్ల మన స్కిన్ కి చాలా వరకు ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఆ హాట్ వాటర్ ఎక్కువగా మన స్కిన్ లోని ఆయిల్ ను రిమూవ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు దీని వల్ల మనకు అప్పుడప్పుడు ఇచ్చింగ్స్, అలాగే మన చర్మం మీద పొక్కులు కూడా వస్తూ ఉంటాయి. పొడి చర్మంగా అయిపోవడానికి కారణం కూడా మనం ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం చేయడం. వేడి నీళ్ళతో స్నానం పూర్తిగా చేయొద్దు అని చెప్పడం లేదు. అది కూడా గోరువెచ్చటి నీళ్ళతోనే చేయాలి. అంతేకాని కొంతమంది వేడి వేడిగా మీద పోసేసుకుంటూ ఉంటారు. దానివల్ల చర్మానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. సో ఇక నుంచి అయినా హాట్ వాటర్ తో స్నానం కొద్దిగా తగ్గించాలి. ఇంకొక విషయం ఏమిటంటే మనం స్నానం చేసేటప్పుడు చాలా మంది గంటల తరబడి చేస్తూ ఉంటారు. అవసరం లేదు. స్నానం కేవలం 10 లేదా 5 నిమిషాల్లో ముగించేయాలంట. ఇలా స్నానం చేస్తేనే మన స్కిన్ అండ్ మనం కూడా చాలా హెల్దీగా ఉంటామని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది బాడీ స్క్రబ్బర్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. కొన్ని కొంచెం మోటుగా గట్టిగా రుద్దుతూ క్రిములు పోవాలి, మట్టి పోవాలని చాలా గట్టిగా రుద్దుతూ ఉంటారు. కానీ దానివల్ల ఇచ్చింగ్స్ వస్తాయి. ఆ స్క్రబ్బర్ ఎక్కువగా తడిగా ఉండడం వల్ల దానివల్ల క్రిములు కూడా రావచ్చు. సో ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. కుదిరినంత వరకు మెత్తటి క్లాత్ లేకుంటే చేత్తోనే ఒంటిని శుభ్రం చేసుకోవడం చాలా వరకు మంచిది అంటారు. సో ఇక నుంచి మన చర్మాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మనము అంత ఆరోగ్యంగా ఉంటాం. కుదిరినంత వరకు హాట్ వాటర్ ని కొద్దిగా దూరం పెట్టండి. మీకు ఈ విషయం తెలుసా? ఈ ఆకుకూరలో పాలలోని కాల్షియం, అలాగే క్యారెట్ లోని విటమిన్, బనానాలోని పొటాషియం ఇవన్నీ కలిసి ఉంటాయట. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు. ఆ ఆకుకూర ఏమిటో తెలుసా? మునగాకు. ఈ మునగాకు తినడం వల్ల మన శరీరానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ మునగాకులో పొటాషియం, కాల్షియం, అలాగే విటమిన్స్ ఇవన్నీ కలిగి ఉంటాయి. ఫైబర్ కూడా ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మునగాకు తీసుకోవడం వల్ల గుండె సంబంధిత ఇబ్బందులు పోతాయి, కంటి చూపు మెరుగవుతుంది. మన మోకాళ్ళు, కండరాలు నొప్పులు ఉన్నా సరే ఈ మునగాకు చాలా సహాయపడుతుంది. ఆ నొప్పులను తగ్గించి మన బోన్ వెయిట్ ని కూడా పెంచుతుందని మన వైద్య శాస్త్రం కూడా చెబుతోంది. అంతేకాదు ఈ మునగాకు ఎక్కువ తినడం వల్ల మన హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందట. మన హెయిర్ కి కూడా మంచి గ్రోత్ ఇచ్చి బలాన్ని చేకూరుస్తుందని అంటారు. ముఖ్యంగా ఎవరి శరీరంలో అయితే ఐరన్ తక్కువగా ఉంటుందో వాళ్ళు ఈ మునగాకుని ఎక్కువ తీసుకోవాలి. రోజుకి కనీసం ఒక 2-3 సార్లైనా, అది కుదరకపోతే వారానికి ఒక్కసారైనా తీసుకోవాలి. వెల్కమ్ టు మెగా మీడియా హెల్త్. ఈ రోజు మనం థైరాయిడ్ కి ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా థైరాయిడ్ ఉంటే కందగడ్డలు, అలాగే భూమిలో మొలిచిన గడ్డలు లైక్ పొటాటో అవ్వచ్చు, కందగడ్డలు కావచ్చు, క్యారెట్ కావచ్చు, వీటిని తినకూడదు అని చెప్తారు. కానీ ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా? దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఎగ్స్, అలాగే బ్లూబెర్రీస్, ఇంకా చేపలు, శనగలు, బీన్స్, చాక్లెట్స్, ఉప్పు ఇవన్నీ చాలా వరకు తగినంత తీసుకోవడం వల్ల కూడా థైరాయిడ్ కి చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇంకా అవకాడో, అలాగే ఓట్స్, ఇంకా బ్రౌన్ రైస్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ ని చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుంది అని చెప్తారు. ఒక్కోసారి చాలా మందికి చెవుపోటు వస్తూ ఉంటుంది. ఆ చెవుపోటు ఎలా ఉంటుందంటే ఆ నొప్పిని భరించలేనంతగా ఉంటుంది. దానివల్ల తలనొప్పి కూడా ఎక్కువగా వచ్చేస్తుంటుంది. అలా మీకు ఎప్పుడైనా చెవిలో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిన్న చిట్కాని ఒకసారి ప్రయత్నించి చూడండి. ముల్లంగి ఆకు రసాన్ని బాగా పిండి ఆ రసం, అలాగే ఈ నువ్వుల నూనె కలిపి వేడి చేసిన తర్వాత పూర్తిగా నూనెలాగా వచ్చేంత వరకు వేడి చేసి ఆ వేడి నూనెను, వేడి అని కాకుండా గోరువెచ్చటి నూనెను మనం చెవిలో 2 డ్రాప్స్ వేసుకోవడం వల్ల చాలా వరకు ఈ చెవిపోటు నుండి బయటపడవచ్చని అంటారు. సో మీకు ఎప్పుడైనా సడన్ గా చెవి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చాలా మందికి నరాళ్ళు వాపు వచ్చి కాళ్ళు చాలా నొప్పులుగా ఉంటాయి. అది చిన్నవాళ్ళకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు. ఈ వర్షాకాలంలో అయితే ఎక్కువగా ఒళ్ళు చల్లబడడం వల్ల కూడా నరాలు ఎక్కువగా బిగుసుకుపోవడం లేదా వాపు రావడం వల్ల కాళ్ళు చాలా నొప్పులు తీస్తూ ఉంటాయి. అలాంటి దానికోసం ఈ చిన్న చిట్కా. అది ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఒక బౌల్లో ఆవు నూనె పోసి ఆ ఆవు నూనెలో ఒక 5 వెల్లుల్లి వేసి బాగా మరిగించిన తర్వాత ఈ నూనెను కాళ్ళకి, అలాగే అరికాళ్ళకి బాగా పూయడం వల్ల నిద్ర కూడా చాలా బాగా పడుతుంది అంటారు. సో ఈ చిన్న చిట్కాని ఈసారి నరాలు పట్టేసినప్పుడు ట్రై చేసి చూడండి. చాలా మంది పంకిన్ సీడ్స్ గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు ఆరోగ్యం గురించి.
కానీ అసలు ఆ పంకిన్ సీడ్స్ ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? దానివల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పంకిన్ సీడ్స్‌లో ప్రోటీన్‌లు, ఫైబర్, మెగ్నీషియం, జింక్ ఇవన్నీ ఉండడం వల్ల మన శరీర పోషకానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థను సాధారణం చేసి మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ ఫైబర్‌లో కొవ్వు పదార్థం కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల మనకు కడుపు నిండిన భావన కూడా కలిగిస్తుంది. అంతేకాదు ఈ పంకిన్ సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. అసలు వీటిని ఎలా తీసుకోవాలి అంటే, కుదిరినంత వాటిని మార్నింగ్ పూట ఏదో స్నాక్స్ లాగా తీసుకోవడమే మంచిది. అది టిఫిన్ తర్వాతైనా, లేకుంటే ఈవినింగ్ భోజనం తర్వాత అయినా సరే. వీటిని పచ్చిగా కూడా తింటారు. కాకపోతే చాలా మందికి పచ్చివి తినడం వల్ల కడుపు ఉబ్బుతూ ఉంటుంది. సో, దానికోసం అని కుదిరినంత దీన్ని ఉడకబెట్టైనా సరే, లేకుంటే ఫ్రై చేసైనా సరే మనం దీన్ని తీసుకోవచ్చు. రోజుకు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే మనం ఈ పంకిన్ సీడ్స్‌ని తీసుకోవాలి.